ముందుగా వెల్కమ్ బ్యాక్ టు వార్ అకాడమీ. If you are preparing for competitive exams, this video is a must-watch for you. In today's video, I will cover 22 most repeated science and technology PYQs, MCQs from UPSC, APPSC, TGPSC, and SSC. Don't forget to like, subscribe, comment, share, and click the hype button to help this video reach maximum aspirants. సూపర్. ఇక లేట్ చేయకుండా అనాలిసిస్ మొదలు పెడదాం. రైట్. మన అనాలిసిస్ను 79వ ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఇది మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న అన్నమాట. ప్రోబయోటిక్స్ గురించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, చదవండి. మొదటిది, ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా మరియు ఈస్ట్ రెండింటితో తయారవుతాయి. రెండవది, మనం తీసుకునే ప్రోబయోటిక్స్లోని జీవులు ఆహారంలో మాత్రమే ఉంటాయి కానీ అవి సహజంగా మన పేగుళ్ళో ఉండవు. ఇక మూడవది, పాలలోని చక్కెరల అరుగుదలకు ఇవి సహాయపడతాయి. రైట్. వీటిలో సరైనవి ఏవి? 1 మాత్రమేనా, 2 మాత్రమేనా, 1 మరియు 3నా, లేక 2 మరియు 3నా? ఇక్కడ బేసిక్గా ఒక కామన్ మిత్ని మనం బ్రేక్ చేయాలి. మనం మంచి బ్యాక్టీరియాను పెరుగులాంటి వాటి ద్వారా బయట నుంచే తీసుకోవాలి, మన కడుపులో అవి అస్సలు ఉండవు అని చాలామంది అనుకుంటారు. అవును కదా, జనరల్గా అలాగే అనుకుంటాం. అదే తప్పు. యాక్చువల్లీ లాక్టోబాసిల్లస్ లాంటి బ్యాక్టీరియా, అలాగే కొన్ని రకాల ఈస్ట్లు మన పేగుల్లో అంటే మన గట్లో సహజంగానే ఉంటాయి. ఆ మైక్రోబయోమ్ అనేది మన అరుగుదలకు చాలా అవసరం. ఓహో, అంటే ఆల్రెడీ మన కడుపులో ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాబట్టి 2 స్టేట్మెంట్ తప్పు. ఇక ప్రోబయోటిక్స్ అంటే బ్యాక్టీరియా, ఈస్ట్ రెండూ ఉంటాయి కాబట్టి 1 కరెక్ట్. అలాగే ఇవి పాలలో ఉండే లాక్టోస్ అనే చక్కెరను అరిగించడానికి లాక్టేజ్ అనే ఎంజైమ్ను ఇస్తాయి కాబట్టి 3 కూడా కరెక్టే. సో సరైన సమాధానం 1 మరియు 3. గ్రేట్. అంటే మన కడుపులో ఆల్రెడీ ఒక మంచి బ్యాక్టీరియా ఫ్యాక్టరీ రన్ అవుతోందన్నమాట. సరే, మన కడుపులో ఈ బ్యాక్టీరియా మేలు చేస్తుంటే బయట నుంచి వచ్చే హానికరమైన క్రిముల నుంచి అసలు ఎవరు రక్షిస్తారు? అదే ఇమ్యూనిటీ సిస్టమ్ పని. రైట్. ఇదే మన 80వ ప్రశ్న. మన శరీరాన్ని ఒక పెద్ద కోట అనుకుంటే అందులో బి సెల్స్ అంటే బి సెల్స్ మరియు టీ సెల్స్ వీటి పాత్ర ఏమిటి? ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చారు? ఇవి పర్యావరణ ఎలర్జీల నుంచి రక్షిస్తాయా, శరీరంలో నొప్పిని తగ్గిస్తాయా, ఇమ్యునోసప్రెసెంట్స్గా పనిచేస్తాయా, లేక వ్యాధికారక క్రిముల నుండి అంటే ప్యాథోజెన్స్ నుండి శరీరాన్ని రక్షిస్తాయా? మీరు చెప్పిన కోట ఉదాహరణే తీసుకుందాం. బయట నుంచి శత్రువులు అంటే ఇక్కడ పాథోజెన్స్ లేదా వ్యాధికారక క్రిములు కోటలోకి వస్తే ఈ బీ సెల్స్ అనేవి ఆయుధాల ఫ్యాక్టరీలాగా పనిచేస్తాయి. ఓకే, అంటే వెపన్స్ ఇస్తాయా? అవును, ఇవి యాంటీబాడీలు అనే ఆయుధాలను తయారు చేస్తాయి. ఇక టీ సెల్స్ అనేవి ఫ్రంట్ లైన్ సైనికులన్మాట. అవి డైరెక్ట్గా వెళ్లి శత్రువులను చంపేస్తాయి. వావ్, భలే ఉందే. సో ఇది పాథోజెన్స్ నుండి రక్షిస్తాయి అనేది సరైన సమాధానం. ఇక మిగతా ఆప్షన్స్ చూస్తే ఎలర్జీలను కంట్రోల్ చేసేవి మాస్ట్ కణాలు, ఇక నొప్పిని తగ్గించేవి ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్. రైట్. సో బీ సెల్స్ వెపన్స్ ఇస్తే టీ సెల్స్ యుద్ధం చేస్తాయి. ఇది అర్థమయ్యాక ఇమ్యూనిటీ కాన్సెప్ట్ చాలా ఈజీ అయిపోయింది. ఖచ్చితంగా. ఇక శరీరం లోపల జరిగే యుద్ధం గురించి చూశాం కదా, ఇప్పుడు ప్రకృతిలో ఆ సర్వైవల్ టెక్నిక్స్ గురించి చూద్దాం. 81వ ప్రశ్న ఏంటంటే, కింది వాటిలో ఏ జీవులు తమ సొంతంగా ఫంగస్ను సాగు చేస్తాయి అంటే వ్యవసాయం చేసుకుంటాయన్నమాట? ఓకే, ఆప్షన్స్ చెప్పండి. ఆప్షన్స్ చీమ, బొద్దింక, పీత, సాలిడు. ఇది బేసిక్గా బయాలజీలో ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ అండి. చీమలు, ముఖ్యంగా లీఫ్ కట్టర్ చీమలు అంటే ఆకులు కత్తిరించే చీమలు వ్యవసాయం చేస్తాయి. నిజంగానా? చీమలు ఫార్మింగ్ చేస్తాయా? అవును, ఇవి ఆకులను కత్తిరించి గూటికి తీసుకెళ్తాయి కానీ ఆ ఆకులను అవి తినలేవు. వాటిని నమిలి ఒక పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ మీద ఫంగస్ను పెంచుతాయి. వాట్? ఒక ఎరువులాగా వాడతాయా? ఎగ్జాక్ట్లీ. ఆ పెరిగిన ఫంగస్నే అవి తమ ఆహారంగా తింటాయి. ఇక మిగతావి చూస్తే బొద్దింకలు చెత్తను తింటాయి, సాలీళ్లు వలపన్ని కీటకాలను వేటాడతాయి. కాబట్టి ఫంగస్ను పెంచే ఏకైక జీవి ఇక్కడ చీమ మాత్రమే. వావ్, ఆకులను ఎరువుగా మార్చి ఫంగస్ పంటను పండిస్తాయన్నమాట. భలే సర్వైవల్ లాజిక్ ఇది. నెక్స్ట్ ఈ మ్యూచువల్ కోఆపరేషన్ గురించి మన 82వ ప్రశ్న. ఓకే.
ఈ కింది వాటిలో ఏవి ఇతర జీవులతో సహజీవనం అంటే సింబయాటిక్ రిలేషన్షిప్ చేస్తాయి? 1 నిడేరియన్స్, 2 ఫంగై, 3 ప్రోటోజోవా. ఇవన్నీ చేస్తాయా లేక ఏవైనా కొన్ని మాత్రమేనా? ఇక్కడ ఈ 3 సహజీవనం చేస్తాయి. 3నా? అవును. సహజీవనమంటే బేసిగ్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కదా. సముద్రంలో పగడాలుంటాయి కదా, కోరల్స్, అవి నిడేరియన్స్ వర్గానికొస్తాయి. అవి శైవలాలతో అంటే ఆల్గేతో కలిసి బతుకుతాయి. ఓకే. ఎలా హెల్ప్ చేసుకుంటాయి? శైవలాలు ఫుడ్ ఇస్తే పగడాలు వాటికి ఆశ్రయమిస్తాయి. అలాగే ఫంగై కూడా ఆల్గేతో కలిసి లైకెన్స్గా మారతాయి. ఇక ప్రోటోజోవా అయితే చెదపురుగుల కడుపులో ఉంటాయి. చెదపురుగుల వాటికి ఎలా హెల్ప్ చేస్తాయి? చెదపురుగులు చెక్కను తింటాయి కాని అరిగించుకోలేవు. వాటి కడుపులో ఉండే ఈ ప్రోటోజోవాయే ఆ చెక్కలోని సెల్యులోజ్ను అరిగించి పెడుతుంది. వావ్! కాబట్టి 1, 2 మరియు 3 మూడు సరైనవే. ఒకదానిపై ఒకటి ఎంత అద్భుతంగా ఆధారపడి ఉన్నాయో కదా. మరి ఈ జీవులను మనం ఆర్టిఫిషియల్గా పెంచాలనుకుంటే అదే మన 83వ ప్రశ్న. ఈ కింది వాటిలో ఏవి కృత్రిమ మాధ్యమంలో అంటే ఆర్టిఫిషియల్ మీడియంలో పెంచవచ్చు? 1 బ్యాక్టీరియా, 2 ఫంగై, 3 వైరస్. ఇక్కడే మనం ఆబ్లిగేట్ పరాన్నజీవులు అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఆబ్లిగేట్ అంటే తప్పనిసరి. ఓకే, అంటే వైరస్లు అనేవి కణ నిర్మాణం లేని జీవులు. అవి బతకాలంటే, మల్టిప్లై అవ్వాలంటే ఖచ్చితంగా వేరే జీవి కణం లోపల అంటే హోస్ట్ లోపల ఉండాల్సిందే. ల్యాబ్లో ఒక ప్లేట్ మీద కెమికల్స్ వేసి పెంచుతామంటే అవి అస్సలు పెరగవు. రైట్. కరోనా టైంలో కూడా మనం విన్నాం కదా దీని గురించి. ఎగ్జాక్ట్లీ. కానీ బ్యాక్టీరియా, ఫంగాయ్ అలా కాదు. వాటికి ఆహారం, వాతావరణమిస్తే స్వతంత్రంగా పెరుగుతాయి. కాబట్టి కృత్రిమంగా పెంచగలిగేవి కేవలం బ్యాక్టీరియా, ఫంగాయ్ అంటే 1 మరియు 2 మాత్రమే. దట్ మేక్ సెన్స్. వైరస్ అనేది హోస్ట్ లేకపోతే ఒక నిర్జీవ పదార్థం లాంటిదన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కమెంట్, షేర్ అండ్ క్లిక్ ద హైప్ బటన్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ మాక్సిమం ఆస్పిరెంట్స్. ఇప్పుడు 84వ ప్రశ్న వృక్షశాస్త్రం నుంచి. మట్టి అవసరం లేకుండా ఏ ఉపరితలం పైనైనా బతకగలిగేవి ఏవి? ఓకే, ఆప్షన్స్. 1 ఫర్న్, 2 లైకన్, 3 మాస్ అంటే నాచు, 4 పుట్టగొడుగు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఫంగస్, ఆల్గే కలిసి లైకెన్గా ఏర్పడతాయని. ఈ లైకెన్ మరియు నాచు ఈ రెండు పయనీర్ స్పీసీస్ అనమాట. పైనీర్ స్పీసీస్ అంటే ఒక బంజర్ రాయి మీద ముందుగా మొలిచేవి ఇవే. ఇవి రాళ్ల మీద ఉండి ఆ రాళ్లను కరిగించి మెల్లగా మట్టిని తయారు చేస్తాయి. అరే, రాళ్లను కరిగిస్తాయా? అవును. అవనుటి వాటికి ముందుగా మట్టి అవసరం లేదు. కాని ఫర్న్ మొక్కలకు వేర్లుంటాయి కాబట్టి ఖచ్చితంగా మట్టి కావాలి. ఇక పుట్టగొడుగులకు కుళ్ళిన చెట్లు లాంటి సేంద్రియ పదార్థం కావాలి. సో మట్టి లేకుండా బతికేవి 2 మరియు 3 మాత్రమే. రాళ్లను కరిగించి మట్టిని తయారు చేయడం నేచర్ అడాప్టేషన్ అంటే ఇదేనేమో. సరే, ఇప్పుడు ఈ ప్రకృతి నుంచి మన వంటింట్లోకొద్దాం. 85వ ప్రశ్న ప్రెషర్ కుక్కర్ ఫిజిక్స్ గురించి. ఇంట్రెస్టింగ్. ప్రెషర్ కుక్కర్లో ఆహారం ఉడికే ఉష్ణోగ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? 1 మూతలోని రంధ్రం వైశాల్యం, 2 మంట ఉష్ణోగ్రత, 3 మూత బరువు అంటే విజిల్. నేనేమనుకుంటున్నానంటే మనం స్టవ్ మంట పెంచితే త్వరగా ఉడుకుతుంది కదా, సో మంట ఉష్ణోగ్రత ఖచ్చితంగా పాత్ర పోషిస్తుంది కదా. ఇక్కడే చాలామంది పొరపడతారు. మీరు మంటను ఎంత పెంచినా సరే అది కేవలం లోపల ఉన్న నీటికి వేడిని మాత్రమే ఇస్తుంది. సాధారణంగా నీరు 100 డిగ్రీల దగ్గర మరిగి ఆవిరవుతుంది కదా. అవును, రైట్. కాని కుక్కర్లో అసలు మ్యాజిక్ పీడనం, అది ప్రెషర్. కుక్కర్ లోపల ఆవిరి బయటకు పోకుండా మూత బరువు, ఆ రంధ్రం సైజు ఆపుతాయి. ఆ ప్రెషర్ పెరగడం వల్ల నీటి మరుగు ఉష్ణోగ్రత 100 నుంచి 120 డిగ్రీలకి పెరుగుతుంది. ఓహో. ఆ అదనపు వేడి వల్లే ఆహారం త్వరగా ఉడుకుతుంది. మీరు మంట బాగా పెంచేస్తే ఎక్కువ ఆవిరి వచ్చి ఆ విజిల్ త్వరగా వస్తుంది తప్ప లోపల ఉష్ణోగ్రత 120 డిగ్రీలని మించదు. కాబట్టి ఆన్సర్ 1 మరియు 3 మాత్రమే. మంట ఉష్ణోగ్రత కాదు. అంటే మంట పెంచితే జస్ట్ గ్యాస్ వేస్ట్ అవుతుంది తప్ప టెంపరేచర్ పెరగదన్నమాట. ఈ రోజు నుంచి కుక్కర్ పెట్టినప్పుడు సిమ్లోనే పెడతాను నేను. ఖచ్చితంగా. ఇక 86వ ప్రశ్న. కారంగా ఉండేవి తింటే అసిడిటీ వస్తుంది మనకి. రైట్. అప్పుడు మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తాగుతాం. దీని pH విలువ ఎంత? 6, 8, 10 లేదా 12? మన కడుపులో బేసిక్గా ఉండేది హైడ్రోక్లోరిక్ యాసిడ్. రైట్. అసిడిటీ అంటే ఆ యాసిడ్ ఎక్కువైందన్నమాట. దాన్ని తగ్గించాలంటే మనం యాసిడ్కు వ్యతిరేకమైన బేస్ అంటే క్షారం తీసుకోవాలి. రైట్.
pH స్కేల్లో 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్, ఎక్కువ ఉంటే బేస్. 6 అనేది యాసిడ్, 8 చాలా వీక్ బేస్, 12 అనేది మరీ స్ట్రాంగ్ బేస్. అది ప్రమాదకరం. సో కడుపులోని యాసిడ్ను తటస్థీకరించడానికి వాడే ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది మైల్డ్ బేస్. దాని pH వాల్యూ 10 ఉంటుంది. పర్ఫెక్ట్ లింక్. ఆ యాసిడ్ బేస్ కలిస్తే ఏమవుతుందనేది మన 57వ ప్రశ్న యాక్చువల్లీ. ఒక ఆమ్లం మరియు క్షారం మధ్య జరిగే చర్యను ఏమంటారు? ఆల్కలైజేషన్, తటస్థీకరణ అంటే న్యూట్రలైజేషన్, డీహైడ్రేషన్ లేక క్లోరినేషనా? ఆ ఇందాక చెప్పుకున్నట్టే ఒక యాసిడ్ మరియు బేస్ కలిసినప్పుడు వాటి తీవ్రతను కోల్పోయి ఉప్పు మరియు నీరు ఏర్పడతాయి. ఉప్పు ఏర్పడుతుందా? అవును. ఈ ప్రాసెస్ని తటస్థీకరణ లేదా న్యూట్రలైజేషన్ అంటారు. ఇక మిగతావి చూస్తే డీహైడ్రేషన్ అంటే నీటిని తీసేయడం, ఆల్కలైజేషన్ అంటే క్షారత్వాన్ని పెంచడం. సో న్యూట్రలైజేషన్ సరైనది. ఉందో క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ 88వ ప్రశ్న విటమిన్స్ గురించి. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? బెరీబెరీ, స్కర్వీ, ఎనీమియా లేదా రికెట్స్? విటమిన్ డి ఉంటేనే మనం తినే ఆహారంలోని కాల్షియంను మన శరీరం గ్రహించగలదు కదా. అవును. అది లేకపోతే కాల్షియం లోపించి ఎముకలు చాలా వీక్ అయిపోయి వంగిపోతాయి. ఈ కండీషన్ను పిల్లల్లో రికెట్స్ అంటారు. ఓకే, రికెట్స్. కాబట్టి రికెట్స్ కరెక్ట్ ఆన్సర్. మిగతావి చూస్తే బెరీబెరీ అనేది విటమిన్ బి1 అంటే థయామిన్ లోపం వల్ల, స్కర్వీ అనేది విటమిన్ సి లోపం వల్ల, ఎనీమియా అంటే రక్తహీనత అనేది ఐరన్ లోపం వల్ల వస్తాయి. ఓకే, విటమిన్ ఫ్యాక్ట్స్ కవర్ అయ్యాయి. ఇప్పుడు 89వ ప్రశ్న చూద్దాం. 5 రాజ్యాల వర్గీకరణ అంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రకారం ఈ మొనేరా రాజ్యానికి చెందే జీవులు ఏవి? బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, అమీబా. అసలు ఈ మొనేరా అంటే ఏంటి? భూమి మీద ఉన్న జీవులన్నింటినీ కణాల నిర్మాణం ఆధారంగా ఆర్హెచ్ విట్టేకర్ 5 విభాగాలుగా విభజించాడు. అందులో మొట్టమొదటిది ఈ మొనేరా. అంటే బేసిక్ జీవుల. అవును, అంటే వీటికి సరైన కేంద్రకం న్యూక్లియస్ ఉండదన్నమాట. వీటిని ప్రోకారియోట్స్ అంటారు. ఈ కేటగిరీ కిందకొచ్చే ఏకైక గ్రూప్ బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా మాత్రమే వస్తుంది. రైట్. మిగతా ఫంగై, ఆల్గే, అమీబా ఇవన్నీ కొంచెం డెవలప్ అయినవి. వీటికి స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. అందుకే వీటిని యూకారియోట్స్ అంటారు. కాబట్టి ఆన్సర్ బ్యాక్టీరియా. కేంద్రకం లేనే సింగిల్ సెల్ జీవులు బ్యాక్టీరియా అన్నమాట. దీని తర్వాత 90వ ప్రశ్న కూడా ఈ వర్గీకరణ గురించే. అస్కెల్మింథస్ వర్గానికి చెందినది ఏది? 1 టేప్ వామ్, 2 రౌండ్ వామ్. ఇక్కడ టేప్ వామ్ అంటే బల్లపరుపుగా ఉండే పురుగు. ఇది ప్లాటీహెల్మింథస్ అంటే ఫ్లాట్ వామ్ కిందకొస్తుంది. రైట్. కానీ రౌండ్ వామ్స్ అంటే మన కడుపులో పడే ఏలికపాములు లాంటివి. అవి స్తూపాకారంగా ఉంటాయి. ఈ రౌండ్ వామ్స్ మాత్రమే అస్కెల్మింథస్ లేదా నెమెటోడా వర్గానికి చెందుతాయి. కాబట్టి 2 మాత్రమే సరైనది. జీవుల వర్గీకరణలో కూడా బోలెడ్ వేరియేషన్స్ ఉంటాయి కదా. ముందుకెళ్లే ముందు ఒక చిన్న రిమైండర్. Don't forget to like, subscribe, comment, share and click the hype button to help this video reach maximum aspirants. And also, for more updates, join our Telegram channel. The link is given in the description. Okay, 91వ ప్రశ్న. మనం రోజు తినే ఫుడ్, అందులో ఉండే న్యూట్రియంట్స్ గురించి ఈ జతలలో ఏది సరైనది? 1 బంగాళదుంప ప్రోటీన్స్, 2 అరటిపండు ఫాస్ఫరస్. బేసిక్గా ఈ 2 సరైనవి కావు. అవునా? ఎందుకు? బంగాళదుంప అనగానే మనకు వెంటనే గుర్తురావాల్సింది కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్. అందులో ప్రోటీన్స్ నామమాత్రంగానే ఉంటాయి. అవును కదా, ఫ్యాట్ వస్తుందంటారు. అలాగే వర్కౌట్ చేసేవాళ్లు అరటిపండు తింటారు. ఎందుకంటే అందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కండరాల క్రాంప్స్ రాకుండా ఆపుతుంది. కానీ అందులో ఫాస్ఫరస్ మెయిన్ కాదు. సో 2 జతలు తప్పే. క్లియర్గా అర్థమైంది. కార్బ్స్ కోసం పొటాటో, పొటాషియం కోసం బనానా. నెక్స్ట్ 92వ ప్రశ్న. సాధారణ పేరు, రసాయన పేరు జతలలో ఏవి సరైనవి? 1 బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, 2 బ్లీచింగ్ పౌడర్, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ఈ కెమికల్ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి నాకు. అందుకే వీటిని కొంచెం బ్రేక్ చేసి చూద్దాం. ఇంట్లో వాడే బేకింగ్ సోడా రసాయన నామం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా దాన్ని సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. ఇది కరెక్టే. ఓకే, మరి బ్లీచింగ్ పౌడర్? బ్లీచింగ్ పౌడర్ అనేది కాల్షియం ఆక్సీక్లోరైడ్. మరి ఆప్షన్లో ఇచ్చిన కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఏంటి అంటారు? ఏంటది? అది కట్టులు కట్టడానికి, విగ్రహాల తయారీకి వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా అన్నమాట. కాబట్టి 1 మాత్రమే కరెక్ట్. గ్రేట్. ఫ్యాక్ట్ చెక్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను బ్లీచింగ్ పౌడర్గా మార్చేశారు.
ఆప్షన్స్లో. ఇక 93వ ప్రశ్న. మన బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అయిన అమైనో ఆమ్లాల్లో ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి? 1 అమైనో గ్రూపు, 2 కార్బాక్సిల్ గ్రూప్. నేననుకోవటం పేర్లోనే అమైనో, యాసిడ్ రెండూ ఉన్నాయి కాబట్టి రెండూ ఉంటాయేమో. మీరు పర్ఫెక్ట్గా లాజిక్ పట్టుకున్నారు. అమైనో ఆమ్లాలు ఉభయ స్వభావం కలిగి ఉంటాయి. ఉభయ స్వభావం అంటే? ఆంఫోటెరికనా? అవును. అమైనో అనే పదం NH2 గ్రూప్ నుంచి వచ్చింది. దీనికి బేసిక్ అంటే క్షార స్వభావం ఉంటుంది. యాసిడ్ అనే పదం కార్బాక్సిల్ గ్రూప్ నుంచి వచ్చింది. ఇది ఆమ్ల స్వభావం కలది. ఓకే. ఒకే కార్బన్ అణువుకు ఈ రెండు అతుక్కునే ఉంటాయి కాబట్టి 1 మరియు 2 రెండు సరైనవే. అది క్లియర్. ఇప్పుడు 94వ ప్రశ్న ఒక మ్యాచింగ్. అగ్రోకెమికల్స్, వాటి ఉపయోగాలను జతపరచాలి మనం. ఓకే, చదవండి. 1 పెస్టిసైడ్స్, 2 హెర్బిసైడ్స్, 3 ఆల్గెసైడ్స్, 4 రోడెంటిసైడ్స్. వీటి ఉపయోగాలు చూస్తే ఏ కలుపు మొక్కలను చంపడానికి, బి పురుగులను చంపడానికి, సి ఎలుకలను చంపడానికి, డి నాచును చంపడానికి. చూస్తుంటే పేర్లలోనే ఆన్సర్ దాగున్నట్టు అనిపిస్తోంది కదా. అవును, యాక్చువల్లీ ఇంగ్లీష్ రూట్ వర్డ్స్ తెలిస్తే ఇది చాలా ఈజీ. పెస్ట్ అంటే పంటకు నష్టం చేసే పురుగులు కదా, కాబట్టి పెస్టిసైడ్స్ పురుగుల కోసం, సో 1B. ఓకే. హెర్బ్ అంటే మొక్కలు లేదా కలుపు, సో హెర్బిసైడ్స్ కలుపు కోసం 2A. ఆల్గే అంటే నాచు, కాబట్టి ఆల్గేసైడ్స్ నాచును చంపటానికి, సో 3D. ఇక రోడెంట్స్ అంటే దంతాలతో కొరికే ఎలుకలు, ఉడుతలు లాంటివి, సో రోడెంటిసైడ్స్ ఎలుకల కోసం 4C. సో వరుసగా 1B, 2A, 3D, 4C కరెక్ట్ అన్నమాట. రైట్, ఎగ్జాక్ట్లీ. చాలా సింపుల్ అండ్ లాజికల్ ఇది. మళ్ళీ జీవుల వర్గీకరణ దగ్గరకు వద్దాం. ఇది 95వ ప్రశ్న. కింది వాటిలో మొనెరా రాజ్యానికి చెందనిది ఏది? స్పైరోచెట్స్, సైనోబాక్టీరియా, స్పాంజెస్, బ్యాక్టీరియా. ఇందాక బ్యాక్టీరియా మొనెరా అని చెప్పినట్టు గుర్తు నాకు. బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే, ఇది కూడా బ్యాక్టీరియానే. ఓకే, మరి స్పాంజెస్? కానీ ఈ స్పాంజెస్ అనేవి సముద్రంలో ఉండే బహుకణ జీవులు. ఇవి మొక్కల్లా అనిపించినా సరే నిజానికి ఇవి జంతువుల వర్గానికి చెందినవన్నమాట. కాబట్టి స్పాంజెస్ మొనెరాకు చెందవు. స్పాంజెస్ జంతువులనడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అవును, బట్ అది ఫ్యాక్ట్. ఓకే. 96వ ప్రశ్న. వాతావరణ కాలుష్యం గురించి, ఫర్నేస్ ఆయిల్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారిక్కడ. 1 ఇది చమురు శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి. 2 కొన్ని పరిశ్రమలు విద్యుత్ ఉత్పత్తికి దీనిని వాడతాయి. 3 దీని వినియోగం వల్ల వాతావరణంలోకి సల్ఫర్ ఉద్గారాలు విడుదలవుతాయి. క్రూడ్ ఆయిల్ను ఫ్యాక్టరీలో వేడి చేసి పెట్రోల్, డీజిల్ అన్నీ తీసేశాక చివర్లో మిగిలిపోయే మందపాటి నల్లటి ఇంధనమే ఈ ఫర్నేస్ ఆయిల్. సో 1 కరెక్ట్. ఓకే, అంటే ఎండ్ ప్రోడక్ట్ అన్నమాట. పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ బాయిలర్స్, పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి వాడతారు, సో 2 కూడా కరెక్టే. ఇది కొంచెం నాశరకం ఇంధనం కాబట్టి ఇందులో సల్ఫర్ మలినాలు విపరీతంగా ఉంటాయి. దీన్ని కాల్చినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అయ్యి ఆమ్ల వర్షాలకు కారణమవుతుంది, కాబట్టి 3 కరెక్టే. సో 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఈ ఇండస్ట్రీస్ వల్ల జరిగే కాలుష్యం ఎంత డీప్గా ఉందో అర్థమవుతుంది. దీనికి కంటిన్యూయేషన్గానే 97వ ప్రశ్న ఉంది. రాగి కరిగించే పరిశ్రమల వల్ల వచ్చే ముప్పు ఏమిటి? 1 వాతావరణంలోకి ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. 2 కాపర్ స్లాగ్ వల్ల కొన్ని భారలోహాలు లీక్ కావచ్చు. 3 సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యకారకంగా విడుదలవుతుంది. ఇక్కడొక చిన్న టెక్నికల్ డీటెయిల్ ఉంది మనకి. రాగి ముడి ఖనిజం అనేది సాధారణంగా ఒక సల్ఫైడ్ ఖనిజం. అంటే దాన్ని కరిగించినప్పుడు ఖచ్చితంగా సల్ఫర్ డయాక్సైడ్ బయటకొస్తుంది, సో 3 కరెక్ట్. సల్ఫర్ ఉంది కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్, రైట్? స్టీల్ ఇండస్ట్రీస్లో ఎక్కువ జరుగుతుందన్నమాట, కాబట్టి ఆన్సర్ 2 మరియు 3 మాత్రమే. ఓకే, కాపర్ అనగానే మనకి సల్ఫర్ గుర్తుకు రావాలి. 98వ ప్రశ్న ప్లాస్టిక్ ప్రమాదాల గురించి. బిస్ఫినాల్ ఏ అంటే BPA, దీని గురించి మనం తరచుగా వార్తల్లో వింటుంటాం. దీన్ని ఏ రకమైన ప్లాస్టిక్ తయారీలో ప్రధానంగా వాడతారు? LDPEనా, పాలికార్బనేటా, పెట్టా లేక PVCనా? అసలు ఈ BPA ఎందుకు డేంజర్? ఈ BPAని పాలికార్బోనేట్ ప్లాస్టిక్స్ తయారీలో వాడతారు. అంటే ఎలాంటివి? అంటే మనం వాడే పారదర్శకమైన గట్టిగా ఉండే వాటర్ బాటిల్స్ లాంటివన్నమాట. ఇది ఎందుకు ప్రమాదం అంటే ఈ BPA అనేది ఒక ఎండోక్రైన్ డిస్రప్టర్. ఎండోక్రైన్ డిస్రప్టర్ అంటే? సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరంలోకి వెళ్ళాక ఈస్ట్రోజన్ అనే హార్మోన్లాగా నటిస్తుంది. దీనివల్ల మన హార్మోన్ల బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది.
ఈ బాటిల్స్లో వేడి నీళ్లు పోసినప్పుడు ఈ కెమికల్ నీళ్లలోకి ఈజీగా లీక్ అవుతుంది. అబ్బా, అందుకే ప్లాస్టిక్ బాటిల్స్ వెనక బీపీఏ ఫ్రీ అని వెతుక్కుని మరీ కొనాలి మనం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 99వ ప్రశ్న ఒక బేసిక్ సైన్స్ వండర్ గురించి యాక్చువల్లీ. నీరు ఇతర ద్రవాల కంటే ఎక్కువ పదార్థాలను ఎందుకు కరిగించుకోగలదు? దానికి ద్విధ్రువ స్వభావం ఉండటం వల్ల, ఉష్ణాన్ని బాగా ప్రసరింపజేస్తుంది కాబట్టా, దానికి విశిష్టోష్ణం ఎక్కువ కాబట్టా, లేక అది హైడ్రోజన్ ఆక్సైడ్ కాబట్టా? అంటే వేడి నీడలో ఉప్పు త్వరగా కరుగుతుంది కదా, సో ఉష్ణానికి ఏమైనా లింక్ ఉందా దీనికి? లేదు, ఉష్ణంతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అవునా? అవును, నీటిని మనం యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. దానికి ప్రధాన కారణం దాని ద్విధ్రువ స్వభావం, అంటే డైపోలార్ నేచర్ అన్నమాట. నీటి అణువుకి ఒకవైపు ఆక్సిజన్ కొద్దిగా నెగటివ్ ఛార్జ్తో, ఇంకోవైపు హైడ్రోజన్ కొద్దిగా పాజిటివ్ ఛార్జ్తో ఉంటాయి. అచ్చం ఒక అయస్కాంతంలాగా. ఓహో, మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుందా? అవును, మీరు నీళ్లలో ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ వేసినప్పుడు నీటిలోని పాజిటివ్ నెగటివ్ పవర్స్ ఉప్పులోని సోడియం క్లోరిన్లను విడదీసి తమలో కలిపేసుకుంటాయి. అందుకే నీరు చాలా వాటిని కరిగించగలదు. వావ్! అంటే మన గ్లాసులోని నీళ్లల్లో ఒక అయస్కాంత యుద్ధం జరిగి ఉప్పు కరిగిపోతుందన్నమాట. సూపర్ ఎక్స్ప్లెనేషన్. ఇక మన ఆఖరి ప్రశ్నలోకి వెళ్లే ముందు, డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, share and click the hype button to help this video reach maximum aspirants. And also, for more updates, join our Telegram channel. The link is given in the description. రైట్, 100వ ప్రశ్న చూద్దాం. So, last but not least, 100వ ప్రశ్న. ఖగోళ దూరాలను, అంటే నక్షత్రాల మధ్య దూరాలను కాంతి సంవత్సరాల్లో ఎందుకు కొలుస్తారు? నక్షత్రాల మధ్య దూరాలు మారవు కాబట్టా? నక్షత్రాల గురుత్వాకర్షణ మారదు కాబట్టా? కాంతి ఎల్లప్పుడూ సరళ రేఖలో ప్రయాణిస్తుంది కాబట్టా? లేక కాంతి వేగం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టా? హా, అంతరిక్షంలో దూరాలు మనం కిలోమీటర్లలో చెప్పలేనంత పెద్దవి కదా. పైగా మన విశ్వం విస్తరిస్తూనే ఉంది, సో దూరాలు మారుతాయి. రైట్, గెలాక్సీలు మూవ్ అవుతుంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. గురుత్వాకర్షణ కూడా గ్రహాలు, బ్లాక్ హోల్స్ వల్ల మారుతుంది. కొన్నిసార్లు కాంతి కూడా బ్లాక్ హోల్స్ దగ్గర వంగుతుంది. కానీ ఎప్పటికీ మారనిది ఒకటే. అదేంటి? శూన్యంలో కాంతి వేగం. అది సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అది ఎక్కడా ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అందుకే ఆ మారనటువంటి కాంతివేగం ఆధారంగా దూరాలను కొలుస్తారు. కాబట్టి కాంతివేగం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ ఎనాలిసిస్ విన్నాక హ్మ్. సైన్స్ కాన్సెప్ట్స్ పైన ఒక అద్భుతమైన క్లారిటీ వచ్చింది నాకు. ముఖ్యంగా ఆ వై, హౌ, లాజిక్స్ ప్రతిదీ ఈజీగా గుర్తుండేలా చేశాయి. ముగించే ముందు మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ కాంతి వేగం గురించే ఆలోచించండి. సూర్యుడ్నించి కాంతి భూమికి రావడానికి 8 నిమిషాలు పడుతుంది కదా. అవును. అంటే మీరు సూర్యుణ్ణి చూస్తున్నప్పుడు 8 నిమిషాల క్రితమున్న సూర్యుణ్ణి చూస్తున్నారు. ఓ, అవును కదా. అలాగే ఆకాశంలోని నక్షత్రాల కాంతి మనకు చేరడానికి వేల సంవత్సరాలు పడుతుంది. మీరు రాత్రి ఆకాశంలో చూసే ఆ నక్షత్రం బహుశా ఇప్పుడక్కడ ఉండకపోవచ్చు, పేలిపోయి కూడా ఉండొచ్చు. వాట్? అవును, కాని అది పంపిన కాంతి ప్రయాణిస్తూ ఇప్పుడు మన కంటిని చేరింది. మనం పైకి చూస్తున్నామనుకుంటాం, కాని నిజానికి మనం గతంలోకి చూస్తున్నాం. మైండ్ బ్లోయింగ్ యాక్చువల్లీ. ఫిజిక్స్ కేవలం పుస్తకాలలో చదివే ఫార్ములా కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగే ఒక సరికొత్త దృష్టి అని ఈరోజు ప్రూవ్ అయింది. నేర్చుకోవటం ఒక నిరంతర ప్రయాణం. కీప్ లెర్నింగ్. మరో అద్భుతమైన అనాలిసిస్ సెషన్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.